Dear GATE students and parents, welcome back to my channel. IIT Dhanbad ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ మరి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్. ఇది మంచి, దీనిలో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయేమో. దీని యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది, ఎంటెక్ సంబంధించి ఓపెన్ అయింది. దీనిలో ఎప్పుడు మార్చి 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంది దీనికి, ఐఎస్ఎం ధన్బాద్కి. ఎంటెక్ అప్లికేషన్ సబ్మిషన్ 2026-27 ఓపెనింగ్ షార్ట్లీ. ఇంకా వీళ్ళైతే డేట్స్ అయితే ఇచ్చేసారు కాబట్టి మరి దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు, ఆర్కైవ్ 20 మరి ఫ్రెష్గా ఇచ్చాడు. ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఏ బ్రాంచ్లకి ఏ కట్ ఆఫ్ ఉంది ఒకసారి చూసేద్దాం. ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, ఇక్కడ డిఏ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అమ్మ. డిఏ ఇక్కడ 685 ఉంది అన్రిజర్వ్డ్. జనరల్ స్టూడెంట్స్ 633, 632, 664 అంటే మీకు 60 మార్కులు ఆ ప్రాంతంలో ఇక్కడ వస్తే డిఏలో మీరు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి ఎస్సీ స్టూడెంట్స్కి దాదాపు ఒక 40 మార్కులు ఆ రేంజ్లో మరి వస్తే, ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 33 మార్కులు వస్తే మీకు డిఏ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి స్టూడెంట్స్కి ఏ విధమైన స్కోర్స్ వస్తాయి. కెమికల్ ఇంజనీరింగ్ కూడా 242 అమ్మ. కెమికల్ ఇంజనీరింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. కెమికల్ ఇంజనీరింగు 240 పెద్ద కాంపిటీషన్ లేదు. మీరు దాదాపు ఒక కెమికల్ ఇంజనీరింగ్ రావాలంటే మీకు 22 మార్క్స్ వచ్చినా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. చూడండి 242. మరి ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఒక 15 మార్కులు వచ్చినా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ కాంపిటీషన్ ఎక్కువ, ఎస్టీకి ఒక 17 మార్కులు రావాలి. ఇది ఈ విధంగా చూద్దాం మరి స్కోర్ వస్తుంది కదా. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకైతే ఏ విధంగా ఉంది, సిఎస్సి కొద్ది కాంపిటీషన్ ఎక్కువ, దానిలో ఒక 65 మార్క్స్ రావాలమ్మా. జనరల్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక 65 మార్క్స్, 62 మార్క్స్ రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఒక 62 మార్క్స్, 63 మార్క్స్ రావాలా ఈడబ్ల్యూఎస్కి రావాలంటే. ఎస్సీ స్టూడెంట్స్కి ఒక 48 మార్క్స్ ఆ ప్రాంతంలో వస్తే మీకు. ఎస్టీకి ఇక్కడ లాభం అమ్మ. మరి లాస్ట్ ఇయర్ ఎస్టీ బాగా తగ్గింది. ఇక్కడ చూడండి మీరు 43 అంటే 38 మార్క్స్ దాకా మీకు వస్తే మీకు ఇది వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి మంచి కాంపిటీషన్, సిఎస్సికి ఎస్టీకి బాగానే ఉంది లాస్ట్ ఇయర్. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. డేటా అనలిటిక్స్ ఈ ప్రోగ్రామ్ డిఏ పేపరు, డేటా అనలిటిక్ డిఏ వాళ్ళు అప్లై చేయొచ్చు. వీటిలో ఒక 65 మార్కులు, ఇక్కడ ఒక 55, 57, 57, 58 మార్క్స్ రావస్తే సరిపోతుంది. 645 ఇక్కడ వస్తే సరిపోతుంది. 491 ఇక్కడ మీకు ఒక 45 మార్క్స్. ఇంకా ఇక్కడ మీకు 40 మార్క్స్ వచ్చినా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. 40 మార్క్స్ ఉంది, ఒక 35 మార్క్స్కి మీకు ఎస్టీ స్టూడెంట్స్కి వస్తుంది డేటా అనలిటిక్స్ ఈ ప్రోగ్రామ్కి. తర్వాత డేటా అనలిటిక్స్ మనకి మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా ఇచ్చారు ఇక్కడ. మ్యాథమెటిక్స్ 455 ఈ విధంగా అయితే ఉంది. ఇలా ఎలక్ట్రానిక్ ఇంజనీర్, కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఈసీఈకి ఇక్కడ మీకు 45 వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్. ఇక్కడ ఒక 45 కదా, ఇది ఒక 40 మార్క్స్ వచ్చినా మీకు వచ్చింది. ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి 41 దాకా రావచ్చు. ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ స్టూడెంట్ డెఫినెట్గా వస్తుంది. ఒక 33 అన్నారు కదా, మీకు 27 మార్క్స్ వచ్చినా వస్తుంది. ఇది మీకు 23-24 మార్క్స్ కూడా ఎస్టీ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. కాంపిటీషన్ ఏమి లేదు. మా ఆప్టికల్ కమ్యూనికేషన్లో కానీ 412 స్కోర్ వస్తుంది. అంటే మీకు ఇంకా తక్కువ వచ్చినా కానీ ఇక్కడ ఒక 35-36 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 381 స్కోర్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 34-33 వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఇంకా లక్కీ 319 కదా. 319 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 మార్క్స్కి, ఇక 25 మార్క్స్. ఇది వీళ్ళకి ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 20 మార్క్స్కి కూడా మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా. విఎల్ఎస్ఐ డిజైన్ కానీ, తర్వాత మీరు చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్, మెషిన్ డిజైన్ వీళ్ళు 494 డ్యామ్ షూర్గా వస్తుందమ్మా. మెషిన్ డిజైన్లో 494 వచ్చిన మీకు 494 అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 మార్క్స్ అంటే డ్యామ్ షూర్గా వస్తుంది. ఓబీసీకి కూడా ఒక 40 ఆ రేంజ్లో వచ్చే అవకాశం. 38 మార్క్స్ ఈడబ్ల్యూఎస్. తర్వాత ఇది ఎస్సీ స్టూడెంట్స్కి 324 అంటే మీకు ఇంకా
ఇంకా తగ్గిద్ది అనమాట. ఇంకా 25 మార్క్స్కి వచ్చిన అవకాశం ఉంటుంది. 23 238 ST మిషన్ డిజైన్ అంటే మీకు ఇంకా తగ్గిద్ది. 238 అంటే మీకు ఆల్రెడీ 18 మార్క్స్ వచ్చిన మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, పెట్రోలియం ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, డ్రైవ్స్, ఇక చూసిన సివిల్ వాళ్ళకి స్ట్రక్చరు, ట్రాన్స్పోర్టేషను, ఇవన్నీ కూడా చాలా తక్కువగా వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. 414 మీకు ఇంకా ఒక 35 మార్క్స్ వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. 35 మార్క్స్ జనరల్ స్టూడెంట్స్కి, 35 మార్క్స్, 33 మార్క్స్ వచ్చిన ఓబీసీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ 34 మార్క్స్, 33 మార్క్స్ రావచ్చు. ఇక్కడ 337 అంటే మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా తగ్గిద్ది, 28 మార్క్స్. ఇది 22 మార్క్స్ ఎస్టీ స్టూడెంట్కి. ఈ విధంగా మైనింగ్ కానీ మెటలర్జికల్ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా ఉంది. ఇక్కడ విఎల్ఎస్ఐ డిజైన్ చూడండి, విఎల్ఎస్ఐ హాట్ కేక్ చూడండి. ఇక్కడ విఎల్ఎస్ఐలో జనరల్ స్టూడెంట్స్కి మీకు 50 మార్కులు వచ్చిన మీకు జనరల్లో వచ్చేస్తుంది. ఇక్కడ 49 మార్కులు విఎల్ఎస్ఐ. ఈ ఓబీసీ ఇక్కడ 374కి ఇంకా తగ్గిద్ది. ఇంకా మీకు 33 మార్క్స్ వచ్చినా వచ్చేస్తుందమ్మా. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్కి ఇంకా 27 మార్క్స్కి వచ్చినా మీకు వచ్చేస్తుంది. స్టూడెంట్స్ చాలా తక్కువ మార్క్స్కి కూడా ఐఎస్ఎం ధన్బాద్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఐఎస్ఎం ధన్బాద్లో డెఫినెట్గా సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ మరి మన మెంటర్షిప్ కూడా ఉంది. మరి జాయిన్ అవ్వండి. మనకి 19వ తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా. 19వ తారీఖున రిజల్ట్స్ వస్తే మనకి ఎన్ఐటీలో సీటు మరి ఎక్కడ చేరాలి దాని యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ఐఏఎస్సి డీటెయిల్స్, ఐఐటి డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్లో కూడా మరి జిఎఫ్టిఐ సెంట్రల్ ఫండింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ స్టూడెంట్స్కి అందరికి కూడా మరి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్లకి మరి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇది మనం ఐఎస్ఎం మరి ధన్బాద్ కానీ మరి గేట్ మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. 40% ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఇంటరాక్షన్ నాతో ఉండాలనుకుంటే మనం వాట్సాప్ నెంబర్ ఇదమ్మా. మీకు 8500216923 మెంటర్షిప్ 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. మీకు ఆగస్ట్ వరకు కూడా ఛార్జ్ చేస్తున్నాం. ఆగస్ట్ వరకు బై దట్ టైం మీరు అందరూ కూడా క్లాసులకు వెళ్ళిపోతారు, ఎంటెక్ చేరిపోతారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. బెస్ట్ సపోర్ట్ షాల్ బి ప్రొవైడెడ్ టు ద ఎంటెక్ అడ్మిషన్. ఐఏసి, ఐఐటి, ఎన్ఐటి, 3 జిఎఫ్టీలకు సిఎఫ్టీఐ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా క్యూఆర్ కోడ్కి మరి స్కాన్ చేసి మరి మన మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, మీ ఇంట్రెస్ట్ అది. దిస్ ఈజ్ నాట్ ఎవరికి ఫోర్స్ఫుల్ లేదు. మన ఛానల్లో మొత్తం 60% ఆల్మోస్ట్ ఆల్ సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా ఏమైనా డైరెక్ట్ ఇంటరాక్షన్ కావాలనుకుంటే మీరు అమౌంట్ పే చేసి మెంటర్షిప్ తీసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.